గీత దాటిన ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత వేటు వేయాలని స్పీకర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అటు కౌంటర్గా టీడీపీ కూడా రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వనుంది. 2019 ఎన్నికల అనంతరం వైసీపీలో చేరిన 4 టీడీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైంది. వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాల గిరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాయనుంది టీడీపీ. అనర్హత వేటుపై తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. అనర్హత వేటుపై వైసీపీ ఫిర్యాదుకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు తీసివేయడానికి ఇది రాజన్న రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగమని ఆమె వ్యాఖ్యానించారు. ముందు తమ వివరణ తీసుకోవాలని ఆమె అన్నారు. అనర్హతపై నోటీసులు వచ్చాక స్పందిస్తారని తెలిపారు. వెరిఫికేషన్ అవుతుంది. నోటీస్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే దెన్ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత దెన్ దే కెన్ టేక్ యాక్షన్. ఎందుకంటే ఇప్పుడు అసలు దేని మీద అనర్హత వేస్తున్నారు తెలియాలి కదండి. ఇప్పుడు రాజ్యాంగంలో ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం కాదు. మేమెవరు కూడా ఎమ్మెల్యేస్ అంటే పాలేర్లు కాదు. ఇష్టమంటే ఇలా తీసేయండి, వాళ్ళు తీసేయండి, తీసేయండి. మేము ప్రజల మద్దతుతో 2 లక్షల మంది ఓటర్స్ మమ్మల్ని గెలిపించారు. సో వాళ్ళకి ఆన్సర్ చేసే బాధ్యత మాకుంటుంది. సో నోటీస్ వస్తే దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత